సో బ్యాప్సీ అనేది ఎందుకు ఇంపార్టెంటో తెలుసుకుందాము. బ్యాప్సీ అనేది లేకుండా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయము. మనకి స్కానింగ్ విధానాలు కావచ్చు, పెట్ స్కాన్ కావచ్చు, అది ఓన్లీ మనకి క్యాన్సర్ అనేది ఎక్కడెక్కడ ఉందో తెలుస్తుంది. వాటిని స్కాన్ బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ఉండదు. ఎందుకంటే డయాగ్నోస్ చేయాలంటే ఖచ్చితంగా బ్యాప్సీ విధానం అనేది ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో టీబీ అనేది చాలా ఎక్కువ చూస్తుంటాము. అందుకే కొన్ని కేసులలో లైక్ టీబీ కూడా చూసాం మేము బ్యాప్సీ వచ్చాక. సో అలాంటి వాళ్ళకి కొన్ని టీబీ యొక్క ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము. సో బ్యాప్సీ అనేది కన్ఫర్మేషన్ కోసమే కాదు, దాని తర్వాత మనకి ఏ రకం తెలుస్తుంది క్యాన్సర్ అనేది, ఆ తర్వాత గ్రేడ్ కూడా తెలుస్తుంది. సో క్యాన్సర్ కూడా చాలా రకాలు ఉంటాయి మనకి, ఆ రకం బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. సో ఆ రకం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అది సూది పరీక్ష అనేది, ముఖ పరీక్ష అనేది అవసరం పడుతుంది. అండ్ ఈ మధ్య కాలంలో మనకి లైక్ ట్రీట్మెంట్లో కూడా చాలా కీమోతో కాకుండా చాలా రకాల మందులు వచ్చాయి. లైక్ ఉదాహరణకి లంగ్ క్యాన్సర్ తీసుకున్నప్పుడు, ఊపిరితిత్తుల క్యాన్సర్ తీసుకున్నప్పుడు కొన్ని కొత్త విధానం లైక్ టాబ్లెట్స్ కావచ్చు, వాటిని మాలిక్యులర్ టార్గెట్ థెరపీ అంటారు. అలాగే ఇమ్యునోథెరపీ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి బ్యాప్సీలో టెస్ట్ చేశాకనే అందులో పాజిటివ్ వస్తేనే ఇవన్నీ ఇవ్వగలుగుతాం. సో ఇవన్నీ కొత్త రకమైన ట్రీట్మెంట్ అన్నీ కూడా ఇవ్వడానికి ఈ టెస్టింగ్ అనేది మనకి అవసరం పడుతుంది. టెస్టింగ్ కావడానికి ఖచ్చితంగా బ్యాప్సీ అనేది ఇవ్వబడుతుంది. సో ఈ మినిమల్ రిస్క్ లైక్ కణాలు బయటకు వస్తాయి, సో ఇంకా వేగంగా పెరుగుతుందని అపోహ మాత్రమే. సో దీనివల్ల చాలా మంది పేషెంట్లు అనేది బ్యాప్సీ తీసుకోకుండా, బ్యాప్సీ అనేది చేయించుకోకుండా చాలా కాలం వరకు అలానే ఉండడం వల్ల గడ్డ పెరిగి అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్తుంది అన్నట్టు. సో ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ట్రీట్మెంట్ అనేది అంత క్యూరేట్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే బ్యాప్సీ తీసిన తర్వాత గడ్డ అనేది పెరిగింది అనుకుంటారు, కానీ అలా కాదు. సో అది న్యాచురల్ కోర్స్ ఆఫ్ డిసీజ్. మనం ట్రీట్మెంట్ ఏమి ఇవ్వకపోతే గడ్డ అనేది అదే పెరిగే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో అది కోఇన్సిడెంటల్ కావచ్చు మనకి. సో ఇలా చాలా అపోహ చూస్తున్నాము ఈ మధ్యకాలంలో పేషెంట్స్లలో. సో టు కంక్లూడ్, బ్యాప్సీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ క్యాన్సర్ నిర్ధారణ కోసం. సో కొత్త రకాల ట్రీట్మెంట్ చేయడం కావచ్చు, ఫాలోఅప్లో కావచ్చు. అంటే మనకి క్యాన్సర్ అనేది తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంతమందిలో, వాటిని రికరెన్స్ అంటారు. సో అలా ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు కూడా ఖచ్చితంగా బ్యాప్సీ అనేది తీసుకుంటాము. తెలుసుకోవడానికి పెద్దగా ఖచ్చితంగా అది క్యాన్సర్ అనేది వచ్చిందా లేకపోతే ఇంకేమన్నా ఉండొచ్చా అని కూడా తెలుసుకోవచ్చు దానివల్ల. అలాగే నేను చెప్పినట్టు కొత్త రకాల మందులు మనం వాడాలని కూడా బ్యాప్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే చాలామంది లైక్ కొన్ని వేల లక్షల మంది పేషెంట్ల మీద స్టడీస్ అనేవి జరిగాయి. లైక్ ఉదాహరణకి రొమ్ము క్యాన్సర్ కావచ్చు, ఊపిరితిత్తుల క్యాన్సర్ కావచ్చు. సో ఇలా జరిగి చూసారు వాళ్ళు స్టడీస్లో కూడా. చాలా రిస్క్ అనేది చాలా మినిమల్ ఉంటుంది వీటి వల్ల. సో ఇలా భయాందోళనకు గురవ్వకుండా ఖచ్చితంగా మీకు గడ్డగా అట్లా అనిపించినప్పుడు ఎంబడి డాక్టర్ని వెళ్ళి కలవాల్సి వస్తుంది. అలాగే నిర్ధారణతో ఇవి టెస్టింగ్ అనేది చేస్తే మనకి కన్ఫర్మ్ అవుతుంది ఉందా లేదా అనేది. సో ఈ వీడియో నచ్చినట్టయితే యూ కెన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నాయని యూ కెన్ పోస్ట్ ఇన్ ది కమెంట్స్. థ్యాంక్ యూ.